2023 తెలంగాణ ప్రజల ఆశీర్వచనంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది. ముళ్ళ కంచెలను తొలగించి ప్రజలు ప్రజాస్వామికంగా నిరసన చెప్పుకునేటువంటి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ను ఓపెన్ చేసి ప్రజాస్వామిక పరిపాలన కొనసాగించే విధంగా ముందుకు పోయే సందర్భంలో ఎన్నికైన మొదటి నెల నుంచే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కవల పిల్లల్లాగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో పిల్లి శాపనార్థనాలు పెడుతూ ప్రభుత్వం కూలిపోతుందని, ప్రభుత్వం సక్సెస్ కావద్దని ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ ప్రజాపాలన ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఏదో విద్యార్థుల స్థలం గుంజుకుంటున్నట్టుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన స్థలాన్ని ప్రభుత్వం అమ్ముకుంటూ ఉంది అని ఆరోపణలు చేస్తూ ఈరోజు విద్యార్థులను ఒక కన్ఫ్యూజన్ వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను కూడా ఒక విద్యార్థి సంఘ నాయకుడిని. నేను విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది 2014లో ఆనాడున్నటువంటి అధికారులు పంచనామా చేసి చట్టపరంగా ఈ 400 ఎకరాలను యూనివర్సిటీకి సంబంధం లేదని గోపనపల్లిలో 367 ఎకరాల స్థలాన్ని ఆల్టర్నేటివ్ ల్యాండ్ కింద తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన పేపర్లు నేను పత్రికల వారికి అదేవిధంగా మీ ద్వారా ప్రతిపక్షాలకు కూడా ఇస్తూ ఉన్నాం. ఇవాళ అకారణంగా ఆ భూమిని ఏదో ప్రభుత్వం అమ్ముకుంటుంది, రియల్ ఎస్టేట్ చేస్తుంది అనేటువంటి అంశంకి వచ్చినప్పుడు 2004లో ఈ ప్రభుత్వము 20 సంవత్సరాల క్రితం యూనివర్సిటీ నుంచి ఢిల్లీకి అయిపోయింది. దీంతో పాటుగా పక్కనే కంచా, గోపనపల్లి పరిసరాల ప్రాంతాల గ్రామాలకు సంబంధించిన స్థలం ఇది. గోపనపల్లిలో కంచా పక్కన ఉన్నటువంటి స్థలంలో ఇదే స్థలానికి ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటా ఉన్నారో ఈ పక్క స్థలంలోనే 132 ఎకరాలు ఎన్జిఓలకు సంబంధించి కేటాయించబడి ఉంది. ఈరోజు మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ స్థలం పైన కోర్టులో కేసుంటే ఇది యూనివర్సిటీ అధికారులు కానీ యూనివర్సిటీ సంబంధించిన ఏ వ్యక్తి కూడా ఈ స్థలం మాది అని ఎక్కడ కూడా న్యాయపరమైన పోరాటంలో భాగస్వామ్యం తీసుకోలే. రాష్ట్ర ప్రభుత్వాలే 2004 నుంచి దీనిపైన న్యాయబద్ధంగా పోరాటం చేస్తూ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లయితే ఉద్యోగ నియామకాలు లీగల్ లిటిగేషన్ ఉంటే స్క్రూటినైజ్ చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టినామో ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కూడా అన్యాక్రాంతం కాకుండా ఉండాలని వాటిని కూడా స్క్రూటినైజ్ చేసుకొని లీగల్గా ఇవాళ 400 ఎకరాలు ప్రభుత్వ స్థలంగా దాన్ని ప్రభుత్వం సేకరించింది. ఇది కోర్టు ద్వారా సాధించుకున్నటువంటి న్యాయపరమైన పోరాటం. దీనికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలానికి సంబంధం లేదు. కానీ కేసీఆర్ గారితో ప్రతిపాదింపబడి నియమించినటువంటి కేసీఆర్ గారితో ప్రతిపాదన చేయబడి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించబడ్డ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, టీఆర్ఎస్ పార్టీ ఒకటే గొంతుగా తానా తందానా అంటే తానా తందానా అన్నట్టుగా ఇద్దరు కలిసి విద్యార్థులను రెచ్చగొడుతూ కన్ఫ్యూజన్ చేస్తూ ఈ స్థలం మీద ప్రజలను ఒక అభద్రతా భావంతో ఏదో ప్రభుత్వం తప్పు చేస్తున్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్వాపరాలను నిజంగా ఎవరైనా విద్యార్థుల ప్రతినిధులు వస్తే స్పష్టంగా అక్రాస్ ది టేబుల్ జరిగిన పరిణామాలు 1 by 1 వారికి వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అదేం పట్టనట్టుగా కావాల్సుకొని 20 సంవత్సరాలుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేకుండా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ న్యాయపరమైన పోరాటంలో భాగస్వామ్యం లేకుండా ఇవాళ స్థలానికి సంబంధించిన హక్కును అడుగుతుంటే మరి పక్కనే ఎన్జిఓలకు ఇచ్చి సేమ్ అప్పుడు 2004లో ఆ ఎన్జిఓలు తీసుకున్నటువంటి స్థలానికి సంబంధించిన అంశం మీద ప్రతిపక్షాలు బీజేపీ టీఆర్ఎస్ స్టాండ్ ఏంది ఎందుకు మాట్లాడుతున్నారని అడుగుతాను. కావలసుకొని విద్యార్థులను రెచ్చగొడితే ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున అడ్డంకులు పెడుతూ అడుగడుగున దీన్ని ఎట్లనైనా చేసి ఆపాలి, ప్రభుత్వం ముందరికి పోవద్దు, ఏ పథకం కూడా సక్సెస్ కావద్దని విధంగా ప్రభుత్వాన్ని ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కా ఈ ప్రభుత్వం విద్యాపరంగా అభివృద్ధి చేసే ప్రభుత్వం. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలకు సంబంధించి అనేక రకాలుగా
పాఠశాలల అభివృద్ధి కొరకు ముందు మొదలుపెట్టుకుంటే వైస్ ఛాన్సలర్ నియామకం, ఉపాధ్యాయ నియామకాలు, సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు అన్ని రకాల ఏర్పాట్లు చేసి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రభుత్వం ఇది. గతంలో నిర్లక్ష్యానికి గురై ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వడానికి మాత్రమే పరిమితమైన ఈ పార్టీ, వారికి వత్తాసు పలుకుతున్న బీజేపీ ఇద్దరిని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని వందల ఎకరాల భూములు అమ్మారు మీరు? తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు? తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సంస్థలను మూసేసారు? ఇవాళ భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ ఉంది, దేశానికే ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిర్ ఇండియా అమ్మేసినారు, దేశానికే ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ అమ్మేసినారు, సింగరేణి గణన అమ్మేసినారు, ఎల్ఐసి ప్రజల సొమ్ముతో ఉండే ఎల్ఐసిని కుదబెట్టి అమ్మేసే విధంగా చేసినారు. ఇవాళ నేవీకి సంబంధించినటువంటి అక్కడ పోర్టులు అమ్మేసినారు, రైల్వే లైన్లను అమ్మేసినారు, రైల్వేకి సంబంధించి అంతే మొత్తంగా ఎయిర్ ఫోర్సులు, ఎయిర్పోర్టులతో పాటుగా ఈ దేశంలో ఆదాని అంబానీల పేరు మీద మొత్తం అమ్మేసిన వీళ్ళు ఇయ్యాల తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా, అప్రకటితంగా అభద్రత భావాన్ని సృష్టించే దాంట్లో మీరు డాక్టరేట్, ఎమ్మెల్సీ గెలిస్తే కాంగ్రెస్ గట రంజాన్ గిఫ్ట్ ఇచ్చిన అంటాడు. అరే చెల్ల నోట్లంతా రాలే మెజారిటీ, మొత్తము మేము ఏడ ప్రచారం చేసినా ఒకటో ప్రయారిటీ అని చెప్పినాం. ఆయనది ఒకటో నెంబర్, దురదృష్టం గెలిచిండు. దానికి పెద్ద వీళ్ళట మాకు రంజాన్ గిఫ్ట్ అంటారు. అంటే ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తోటి పొత్తున్నారు వీళ్ళు. అక్కడ 4% రిజర్వేషన్ నడుస్తుంది, ఏమన్నారు? అక్కడ రంజాన్కి సంబంధించినటువంటి 4 గంటలకి నమాజ్ చేసుకోవడానికి సెలవిస్తే ఏమన్నారు? ఇక్కడికి వచ్చేటప్పటికి మేమేదో కొత్తగా చేస్తున్నాం మాట్లాడు. అంటే ఎంతసేపు కన్ఫ్యూజన్, కాంట్రవర్సీ, ఈ కాంట్రవర్సీ కన్ఫ్యూజన్ క్రియేషన్ తోటి వాళ్ళు లాభం పొందాలనే తప్ప. నేను అడుగుతాను ఇలా బండి సంజయ్ గారిని, దేశంలో ఇన్ని వ్యవస్థలు అమ్మిన మీరు ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలం కాకపోయినా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. కిషన్ రెడ్డి గారు అయితే నేచురల్గా మైక్ సౌండ్ సిస్టమే కేసీఆర్ గారిది. ఆయన బీజేపీ బండి సంజయ్ గారిని ఎందుకు తొలగించారని చెప్పారు. బండి సంజయ్ గారిని తొలగించి ఇయ్యాని వరకు కూడా బీజేపీ అధ్యక్ష పదవిని మార్చుకోలేకపోతున్నారు వాళ్ళు. ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ కనుసైర్యాలను నడిచే కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ, భూములు బినామీ చూసినాం, ఇంకేదో బినామీలు చూసినాం. కానీ ఒక రాజకీయ పార్టీకి బినామీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రత్యక్ష సాక్షి మనకు. ఎందుకే అంత ఉలిక్కిపడి మాట్లాడుతున్నావు? అట్లా ఉలిక్కిపడకపోతే కేసీఆర్ తోటి నీకు మ్యాచ్ ఫిక్సింగ్లా అడ్జస్ట్మెంట్ సెటిల్మెంట్ కలుస్తలేదా? ఏం చేయాలా? మీరు దేశంలో ఎన్ని అమ్మేసారు? ఈ దేశంలో ఏమేం చేయాలి మీరు అకృత్యాలు? ఈ దేశంలో మొత్తం ఆర్థిక సంక్షోభం తెచ్చి ఇన్ని రకాల నేను చెప్పిన సంస్థలన్నీ అమ్మింది మీరు కాదా? అసలు విద్యా సంస్థల్ని మొత్తంగా కబలి మొత్తం వాటిని అంతా కూడా కుదించి వేసి వాటి హక్కులను హరించే ప్రయత్నం చేస్తున్నారు మీరు. నేను మరొకసారి తెలంగాణ ప్రభుత్వ పక్షాన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఎక్కడ కూడా ఒక నయా పైసా విఘాతం కలగదు. విద్యార్థులారా గమనించండి, రాజకీయ పార్టీలు ప్రేరేపించే అంశములు కూడా ప్రేరేపితం కాకండి. మేము విద్యార్థి సంఘ నాయకుడిగా మీతో అన్ని విషయాలను అవసరమైతే మంత్రివర్గంలో మాట్లాడతాం. కానీ అనవసరంగా వాళ్ళ చక్కర్లు వచ్చి దయచేసి మీరు టెంప్ట్ కావద్దు. ఈ 400 ఎకరాల గురించి ఎన్నడైనా ఎస్సీ స్థలంగా మీరు ఫీల్ అయినరా? ఎవరైనా తెలుసా ఎందుకు దీని మీద ఇటువంటి రాజకీయం? భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి ఎల్ఐసి, ఎయిర్పోర్టు, పోర్టు, అనేక రకాల సింగరేణి, అనేక రకాలు అమ్మేస్తే తప్పుడు చేయని వాళ్ళు ఇవాళ మీరు మాట్లాడతారు. అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలం ఎవరు ఇచ్చినా? మేము ఇచ్చినాం. ఉస్మానియా యూనివర్సిటీ ఆన నిజాం ఖాన్ నుంచి కాపాడుకుంటూ వస్తున్నాం. ఇవాళ అన్ని రకాల మీరేమో మల్లారెడ్డికో యూనివర్సిటీ ఇచ్చిండ్రు, మీరేమో మళ్ళా రాయచూడికో యూనివర్సిటీ ఇచ్చారు, ఇంకోరికో యూనివర్సిటీ ఇచ్చారు. మేము కొత్త యూనివర్సిటీలు పెడుతున్నాము. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ అన్నాం, స్పోర్ట్స్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అన్నాం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అంటున్నాం. ఈ విధంగా అన్ని రకాల వృత్తిపరమైన అంశాలు అభివృద్ధి చేయాలని చూస్తుంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇవాళ ఒకవేళ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అక్కడ ఉండబడేటువంటి ఆ ప్రాంతం అభివృద్ధి జరిగిందంటే స్థలాల అభివృద్ధి చేయడం వల్ల కాదా? ఇవాళ ఎన్ని రకాల పారిశ్రామిక వరల్డ్ క్లాస్ ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. ఎట్లా వస్తున్నాయి? ఇవాళ అక్కడ ఉండబడేటువంటి ఏరియా అంతా ఒక ఐటీ రంగానికి
పెట్టుబడి పునాదిగా మారితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అసలు ఎజెండా అసలు రహస్యం పక్కనే ఈ స్థలం ఒకవేళ కార్పొరేట్గా ఇళ్ల నిర్మాణానికో ఇతర పరిశ్రమలో వస్తే పక్కనే రాజ్ పుష్ప టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ మాజీ సిద్దిపేట కలెక్టర్, ఇంకో పక్కన మై హోమ్ రామేశ్వరరావుకు సంబంధించిన ఆనాటి ప్రభుత్వంలో హైరేజులు కట్టి అమ్ముడు ఒక ఉండి రేపు పొద్దున ఇబ్బంది కలుగుతుందని వాళ్ళను ప్రేరేపితం చేసి టీఆర్ఎస్ బీజేపీ నాయకులు వెళ్ళి కార్యక్రమం చేస్తా ఉన్నారు. కాదా అని అడుగుతా ఉన్నాం. దీని బ్యాక్ ఎండ్ రాజకీయమైనటువంటి దురుద్దేశం. దీని వెనుక ఇటువంటి ల్యాండ్ గ్రాబర్స్ ఈరోజు ల్యాండ్కు సంబంధించినటువంటి కొంత ఈ పెద్ద మనుషులు ఇద్దరు కొంత భూ ఆక్రమణదారుల మంది ఉండొచ్చు. ఈ ఇద్దరైతే బిల్డర్స్, ప్రముఖ బిల్డర్స్. వీళ్ళంతా కూడా రాజ్యంలో నెంబర్ 1 నెంబర్ 2గా ఎదుగుతున్న ఈ బిల్డర్స్ వాళ్ళ రియల్ ఎస్టేట్ భూమును కాపాడుకోవడానికి ఈ స్థలం 400 ఎకరాల ప్రాంతంలో వస్తే వీళ్ళ బిజినెస్కు దెబ్బతాకుతుందని ఇవాళ దీని హిడెన్ ఎజెండాగా బ్లాక్మెయిల్ కుట్ర చేస్తూ ఉన్నారు. ఎస్యూ 400 ఎకరాలు పోవడం వల్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రమాణాలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అసలు ఇప్పటి వరకు దాన్ని వాడిన గుంట జాగలేదమ్మా. నెమళ్ళున్నాయి, జింకలు. జింక చనిపోలే అధికారికంగా ప్రభుత్వం తరఫున చెప్తున్నాం. ట్విట్టర్లో పెట్టిన వాళ్ళకి కేసు అవుతుంది. అబద్ధాలు ప్రచారం చేస్తే జాగ్రత్త. ఇటువంటి దుష్ప్రచారాలు చేయడం వల్ల ప్రజలను కన్ఫ్యూజన్ చేసి అన్నేదో జింకలు చచ్చిపోయినాయి, నెమ్మళ్ళు చచ్చిపోయినాయి, మొత్తం విధ్వంసం చేస్తున్న విధంగా జరుగుతున్న దుష్ప్రచారం మీడియా వాళ్ళు కూడా గమనించాలి. వాస్తవాలను ఇవాళ ఈ యొక్క ఆనాడు బదిలీ అయిన నరసింహులు ఆఫీసర్ ఉన్నాడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉన్నారు. ఇవాళ వాళ్ళు దీని మీద కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేస్తే తప్పు. కాబట్టి దయచేసి మరొక్కసారి సిరిసిల్ల వేదికగా ఇవాళ గౌరవ శాసనసభ్యుడు ఇక్కడ ఆయన వాళ్ళందరూ ఇక్కడికి టీఆర్ఎస్ ఆఫీస్కి పిలిపించుకున్నారు. అరే ఏం మునిగిపోయిందని వాళ్ళందరితోటి మాట్లాడి ప్రభుత్వం ఏదో మొత్తం దోపిడీ చేస్తున్నారు. మీరు అమ్మినటువంటి వివరాలు ఏంది? పేద ప్రజలను గుడిసెలు కొట్టి అమ్ముకున్నటువంటి పరిస్థితి, మీరు సొంతం ఫామ్ హౌస్లు కట్టుకున్నటువంటి పరిస్థితి, కోకాపేట లాంటి స్థలాలలో మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నటువంటి పరిస్థితి. వాటిని వ్యతిరేకిస్తే అరెస్టులు చేసి హింస పెట్టినటువంటి మీరు ఇలా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాను అడుగుతాను. రాజకీయ దురుద్దేశంతో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయమైనటువంటి విధానం చేస్తే ఇది శాశ్వతం కాదు. కేటీఆర్ గారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్లను కోరుతా ఉన్నా, ఇది పద్ధతి కాదు, మార్చుకోండి. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి అవసరమైనటువంటి పరిస్థితులలో జరిగే ప్రక్రియలో మీరు కూడా ఆ వాస్తవిక అంశాన్ని గమనించి